సిద్దిపేటలో టీఆర్ఎస్ బీజేపీ వర్గాల ఘర్షణ, స్వర్ణ ప్యాలెస్ హోటల్ దగ్గర ఉద్రిక్తత. నాన్ లోకల్ లీడర్లకి సిద్దిపేటలో ఏం పని, అందరినీ పంపేయాలన్న బీజేపీ లీడర్లు. సిటీలో వరదలు ముంపు పరిస్థితులపై స్టడీ, ఎస్ఎన్డీపీ ఏర్పాటుకి మంత్రి కేటీఆర్ ఆదేశాలు. సాయం పేరుతో టీఆర్ఎస్ నేతలు దోచుకున్నారు, 10,000 ఇవ్వాలని వరద బాధితుల డిమాండ్. మార్కెట్లలో పేరుకున్న చెత్త చెదారం క్లీనింగ్పై దృష్టి పెట్టని అధికారులు. పెళ్లిళ్లు పండుగల సీజన్తో గోల్డ్కి క్రేజ్, కస్టమర్లని ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఆఫర్స్. ఇక సిద్దిపేటలో టెన్షన్ కొనసాగుతోంది. స్వర్ణ ప్యాలెస్ హోటల్ దగ్గర కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు కొట్టుకోవడంతో టెన్షన్ మొదలైంది. స్వర్ణ ప్యాలెస్లో ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సహా టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉన్నారు. అక్కడ డబ్బులు పంచుతున్నారనే అనుమానంతో బీజేపీ కార్యకర్తలు హోటల్కు చేరుకున్నారు. జిల్లాకు సంబంధం లేని నేతలకు ఇక్కడేం పనంటూ ప్రశ్నించారు బీజేపీ కార్యకర్తలు. దీంతో రెండు పార్టీల నేతల మధ్య గొడవ మొదలైంది. ఆ తర్వాత కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు బీజేపీ కార్యకర్తలు. వాళ్ళని అడ్డుకునే క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. సిద్దిపేటలో టెన్షన్ కొనసాగుతోంది. స్వర్ణ ప్యాలెస్ హోటల్ దగ్గర కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు కొట్టుకోవడంతో టెన్షన్ మొదలైంది. స్వర్ణ ప్యాలెస్లో ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సహా టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉన్నారు. అక్కడ డబ్బులు పంచుతున్నారనే అనుమానంతో బీజేపీ కార్యకర్తలు హోటల్కు చేరుకున్నారు. జిల్లాకు సంబంధం లేని నేతలకు ఇక్కడేం పనంటూ ప్రశ్నించారు బీజేపీ కార్యకర్తలు. దీంతో రెండు పార్టీల నేతల మధ్య గొడవ మొదలైంది. ఆ తర్వాత కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు బీజేపీ కార్యకర్తలు. వాళ్ళని అడ్డుకునే క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. నేను ఇక్కడ డిన్నర్కు కూర్చున్న క్రమంలో మా డోర్ ఓపెనే ఉన్నది. ఎందుకంటే కార్యకర్తలు ఎవరైనా కూర్చుంటారు కనుక మేము డోర్ ఓపెన్ ఉంటుంది. ఓ మనిషి డోర్ దగ్గర తచ్చాడుతున్నాడు, డోర్ చూస్తుంటే ఎవరు అని అన్నాను. అంటున్నాను. ఏం చెప్తాడు కాదా, ఏంది ఎవరు నువ్వు అన్నాను. చూడొద్దా అంటాడు. తెరిచి ఉంది చూస్తా అంటాడు. అది ఏంది పద్ధతి ఏంది, నువ్వు ఎవరు చెప్పు, ఎందుకు వచ్చినావు చెప్పు. చూడొద్దా, తెరిచి ఉంటే మాకు చూసే రైట్ లేదా, రూమ్లో చూసే రైట్ లేదా అన్నాడు. అయితే రా మరి లోపల మొత్తం చూసుకొని నేను అన్నాను. చూడు మరి చెక్ చేసుకో, రూమ్లో ఏముందో చూసుకో. అట్టెట్ వస్తాను అంటాడు. మళ్ళీ అంటే వస్తే దాదాపు 100 మంది మీదకి వచ్చారు. అందరు తాగి ఉన్నారు, గప్పు వాసన. ఒక్కడు కూడా మంచిగా మాట్లాడతలే, అన్ని బండ బూతులు అన్ని. మీరు పద్ధతి కాదు, ఇట్లా అంటే కూడా వాళ్ళు వినే పరిస్థితి లేరు. మీ మీదకి వస్తుంటే అప్పటికి వీరేశం వచ్చింది. నా మీదకి వచ్చి దాదాపు కొట్టే ప్రయత్నం చేస్తే వీరేశం అడ్డుకుని వాళ్ళని మా వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా తోసుకుంటూ కిందికి పోయినాం. అయినా కూడా ఎవరైతే ఉన్నారో జిల్లా అధ్యక్షుడు అంటే శ్రీకాంత్ రెడ్డి, అట్లా కలాల్ శ్రీను బిఎంఎస్ నాయకుడు, టౌన్ ప్రెసిడెంట్ బత్రి శ్రీను, కొర్వి అనిల్ అనే రౌడ్ షీటర్ అంటే అసలు వీళ్ళది ఇంకా నన్ను టార్గెట్ చేసుకుని నా మీదకే వస్తున్నారు. నాకు అర్థం కాలే. వాళ్ళకు నాకున్న వ్యక్తిగతంగా విద్వేషం మీద నాకు అర్థం కాలే. వాళ్ళు ఎవరో నాకు పరిచయం లేరు.
ఓటమి భయంతోనే టీఆర్ఎస్ డబ్బులు పంచుతుందన్నారు మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి. నాన్ లోకల్స్ ఉండొద్దని సిద్దిపేట సిపి ఆర్డర్స్ ఇచ్చినా బయట నుంచి వచ్చిన లీడర్లు సిద్దిపేటలో ఎలా ఉంటారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలను సిద్దిపేట నుంచి బయటకు పంపించాలని డిమాండ్ చేశారు. నాన్ లోకల్ టీఆర్ఎస్ లీడర్ సిద్దిపేటలో ఉండటంపై స్పెషల్ ఆఫీసర్కు రిపోర్ట్ చేశామన్నారు. ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ పెద్ద మెజార్టీతో గెలుస్తుందని చెప్పి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఖరారైంది. ఇది చూసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఏదైతుందో మింగుడు పడకుండా వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు హరేస్మెంట్లు మొదలుపెట్టారు, డబ్బు పంపిణీ మొదలుపెట్టారు. స్వర్ణ హోటల్లో ఉండి అక్కడ నుంచి చెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా చేయడం జరుగుతుంది. నేను పోలీస్ వాళ్ళని ఒకటే అడుగుతున్నాను, 2 రోజుల ముందు సిపి గారు నోటీసులు ఇచ్చి హోటల్స్లో హోటల్స్ బయటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెకేట్ చేయాలని చెప్పి ఆర్డర్లు ఇచ్చి అక్కడ అందరినీ కూడా వెకేట్ చేయించడం జరిగింది. ఇవాళ బయటి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు అక్కడ ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా. ముఖ్యంగా కొత్త ప్రభాకర్ గారు, ఆయన దుబాకలో ఇల్లుంది, ఆయన పోయి సిద్దిపేటలో హోటల్లో ఎందుకు డిసైడ్ అవుతున్నారు. అదేవిధంగా క్రాంతి, వీరేశం వీళ్ళందరూ కూడా ఏదైతుందో హోటల్లో పోయి అక్కడ ఉండి కూర్చొని అనవసరమైన గొడవలు సృష్టిస్తే పోలీసు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అక్కడ నుంచి వాళ్ళని ఇమ్మీడియట్గా వెకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇట్లా ప్రొవోక్ చేస్తూ పోతుంటే బీజేపీ కార్యకర్తలు కూడా ఊరుకోరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ మ్యాటర్ను మేము ఏదైతుందో ఆల్రెడీ స్పెషల్ ఆఫీసర్కి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసి ఫేర్ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్స్ కోసం మేము రెడీగా ఉన్నాము. లెట్ పీపుల్ ఓట్. ప్రజలందరూ కూడా వాళ్ళ ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో ఇవాళ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే టీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకుందన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. సీఎం కేసీఆర్ పోలీసులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటున్నారన్నారు. సిద్దిపేటలో టీఆర్ఎస్ నేతలు కోడ్ ఉల్లంఘిస్తుంటే పోలీసులు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. పోలీసుల సాయంతో గెలవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందని మండిపడ్డారు వివేక్ వెంకటస్వామి. దుబ్బాక్ బై ఎలక్షన్లో బీజేపీ డెఫినెట్లీ గెలుస్తున్నాయని చెప్పి మొదటి నుంచి సర్వేలు చెప్తున్నాయి. ఈ ముఖ్యమంత్రి తెలంగాణ పరిపాలనలో కమిషన్లు, పైసలు దోచుకునుడు, ఓట్లకు పైసలు ఇచ్చి ఓట్లు కొనాలని చెప్పి ప్రజలు సీఎం పైన, కేసీఆర్ పైన ఒక విరక్తి కలిగింది. వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ఓటేస్తారని చెప్పి పోలీస్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాడు కేసీఆర్. మీరు చూసినారు, రఘునందన్ రావుకి ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు. దాంతోపాటు మొన్న రేడు వాళ్ళ మామ మీద సోదాలు చేసినప్పుడు మేము సిపి గారిని ప్రశ్నించాము, అరే మీరు సిద్దిపేటలో ఎందుకు సోదాలు చేస్తున్నారు, దుబ్బాక్లో బై ఎలక్షన్ అంటే ఆయన అన్నాడు కోడ్ ఆఫ్ కాండక్ట్ దీనికి కూడా వర్తిస్తుంది అని చెప్పినాడు.
మరి ఈరోజు సిద్దిపేటలో టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి తెలవాలి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, మేము ఇక్కడ మీటింగ్ పెట్టొద్దని చెప్పి వారికి మొదలు తెలవాలి. కానీ అది పెట్టినప్పుడు పోలీస్ వారికి సహకరించి పైసలు చెక్స్ క్యాష్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈ పోలీస్ వ్యవస్థ ఈ ముఖ్యమంత్రికి కాలు మొక్కి మోజోడ్లు ఏదైతే పనిచేస్తున్నారో వీళ్ళ సహాయంతో గెలవాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. దుబ్బాకలో టీఆర్ఎస్ ధన ప్రవాహం కొనసాగిస్తుందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తున్నారన్నారు. బీజేపీ పేరు చెబితేనే కేసీఆర్ వణికిపోతున్నారన్నారు అరవింద్. తెలంగాణ ప్రజలందరూ దుబ్బాకకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయండి, 5,000 రూపాయలు ఓటుకి ఇస్తున్నాడు. ఈయన 2 లక్షల ఓట్లకి ఇస్తే ఎంత అవుతుందండి? 100 కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు అలాగు. ఇప్పటిదాకా నాకు అందిన సమాచారం టీఆర్ఎస్ వాళ్ళ నుంచి అందిన సమాచారమే దాదాపు 40 నుంచి 45 కోట్లు పెట్టిండ్రు. ఇవాళ రాత్రి వాళ్ళు పంచే పైసలు 100 కోట్లు. అంటే దుబ్బాకల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ రకంగా కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి నిద్ర పట్టకుండా టెన్షన్ పెట్టిండ్రో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ అంటే ఏ రకంగా వణుకుతున్నాడో కేసీఆర్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 100 శవాలు తిన్న రాబందు అట ఒక గాలివాన కొట్టుకపోయిందట. గదే అవుతుంది ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్లల్లా. సుమా కేసీఆర్, ఇక నీకు పోయే కాలం దగ్గర పడ్డది. చాలా కష్టకాలం చూస్తావు రానున్న సమయంలో. తెలంగాణ ప్రజలు మామూలుగా నిన్ను నీ కొడుకుని ఇబ్బంది పెట్టరు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని సలాకలు వెనుక కూడా చూస్తారు. పక్కా గుర్తుపెట్టుకో. మొన్న హైదరాబాద్లో గాలి దువారం వచ్చి కార్లు కొట్టుకపోయినాయి. దుబ్బాకల ఓట్ల దువారం వచ్చి ఆడ నీ పార్టీ సింబల్ ఏదైతే ఉన్నదో ఆ కారు సిద్దిపేటలో టెన్షన్ కొనసాగుతోంది. స్వర్ణ ప్యాలెస్ హోటల్ దగ్గర కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు కొట్టుకోవడంతో టెన్షన్ మొదలైంది. స్వర్ణ ప్యాలెస్లో ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సహా టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉన్నారు. అక్కడ డబ్బులు పంచుతున్నారనే అనుమానంతో బీజేపీ కార్యకర్తలు హోటల్కు చేరుకున్నారు. సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. శ్రీకాంత్ గారు, అసలు హోటల్ దగ్గర ఏం జరిగింది? ఇటు టీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య తోపులాటకు అసలు ప్రధాన కారణం ఏంటి? సంగప్ప గారు, యాక్చువల్ గా ఆ హోటల్లో దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులకు వాళ్ళకు డబ్బులు పంచుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం రావడంతో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. సరే, అక్కడ ఎటువంటి అలజడి లేదు, కొంతమంది రూమ్లలో ఉన్నారు. సరే, వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ఉద్దేశంతో మాకు ఒక 2 రూమ్లు ఇవ్వండి అని చెప్పి హోటల్ మేనేజ్మెంట్ అడగడం జరిగింది. అడగడంతో రూమ్స్ లేవు అంటే, ఎందుకండి మీరు అబద్ధాలు చెప్తున్నారు, అందరు వెళ్ళిపోయారు కదా, రూమ్స్ ఖాళీ ఉన్నాయి, చూపెట్టండి మీ షీట్ అంటే షీట్ చూపెట్టారు, ఖాళీ ఉన్నాయి. అంటే చూపెట్టండి భయ్, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి మనం అడగడంతో వాళ్ళు మా హోటల్ మేనేజ్మెంట్ సహకరించి రూమ్స్ చూపెడుతున్నారు. చూపెట్టే క్రమంలో ఈ క్రాంతి గారు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి రూమ్ ఉందో ఆ రూమ్ డోర్ వాళ్ళు తీసుకొని వాళ్ళు బయటకు చూశారు. చూస్తే ఎవరు చూస్తున్నారని మా ఒక కార్యకర్త వెళ్ళి ఎవరు వీళ్ళని చెప్పి తొంగి చూసింది. అంతే, వాళ్ళు ఉన్నారనేటువంటి విషయం కూడా మాకు తెలియదు. ఆ రూమ్ లో ఏ రూమ్ లో వీళ్ళు ఉన్నారు, ఎంపీ గారు ఏ రూమ్ లో ఉన్నారు, ఏ రూమ్ లో క్రాంతి గారు ఉన్నారు, ఏ రూమ్ లో వీరేశం గారు ఉన్నారు, మాకేం తెలియదు. అందులో సమాచారం, విశ్వసనీయ సమాచారం ప్రకారం వాళ్ళు ఉన్నారని చెప్పి తెలిసింది. సరే, వీళ్ళు పంచకుండా ఉండాలంటే మనం కూడా ఇంకా రూమ్ తీసుకొని ఉందామని చెప్పేసి రూమ్లు అడగడం జరిగింది. మేము లేవనుకుని రూమ్ చూస్తున్న క్రమంలో ఆ రూమ్ లో తొంగి చూస్తున్నాం అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళే గొడవ పెట్టుకొని నానా దుర్భాషలాడుతూ బయటకు రావడం జరిగింది. గూండాల్లాగా ప్రవర్తిస్తూ, ఒక ఎమ్మెల్యే గూండాలాగా ప్రవర్తిస్తూ, మీరు సీసీ ఫుటేజ్ చూడొచ్చు, సీసీ కెమెరాలు ఉన్నాయి, అందులో సీసీ కెమెరాల ఫుటేజ్ చూడండి, తెలుస్తుంది ఎవరు దాడికి దిగారు, ఫస్ట్ ఎవరు దాడికి ప్రోత్సహించారు అనేటువంటిది తెలుస్తుంది. అతడు అతని అనుచరులు
ఏ విధంగా అంటే నోటికి చెప్పరానటువంటి మాటలు మాట్లాడుతూ మా కార్యకర్తల పైన మా పైన మేము 5th ఫ్లోర్ లో ఉన్న వాళ్ళని 1st ఫ్లోర్ వరకు గెంటుకుంటూ వాళ్ళు దాడి చేస్తా ఉంటే మేము ప్రతిఘటించుకుంటూ నా పైన దాడి చేయబోతున్నారు. కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. అడ్డుకునే క్రమంలో మమ్మల్ని తోసుకుంటూ కిందికి వచ్చేసారు. అది జరిగిన విషయం. అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సిద్దిపేట జిల్లాలో ఉన్నప్పుడు ఒక నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలో ఉన్నప్పుడు ఆందోళన ఎమ్మెల్యేకి సిద్దిపేటలో పనిందని ఒకటే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆందోళన ఎమ్మెల్యే ఈరోజు సిద్దిపేటలో ఉంటూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నాడనేటువంటి అనుమానం మాకుంది. డబ్బులు పంచుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ఉంది. పోయినాం, అక్కడ మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇప్పుడు జరిగిన దానికి వాళ్ళు తాక్కుంటూ కూర్చొని వాళ్ళు చూడండి, వాళ్ళ రూమ్లలో ఇప్పుడు మీరు పంపించండి, వాళ్ళ రూమ్లలో మద్యం సీసాలు ఉన్నాయో లేవో. శ్రీకాంత్ గారు, వాళ్ళు మా మీద దాడి చేసి ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే వీరేశం గారికి ఏం పనండి? నగరేకల్ ఆయనకి సిద్దిపేటలో ఏం పనండి? అయిపోయింది, నిన్న ప్రచారం అయిపోయింది, వెళ్ళిపోవచ్చు కదా. సిద్దిపేటలో ఉండుకుంటూ వాళ్ళు డబ్బులు పంచుతా ఉంటే అడ్డుకున్నాం. దానికి మా మీద దుష్ప్రచారం చేస్తూ మేమేదో దాడికి వచ్చినామని చెప్పేసి మేమేందుకు దాడి చేస్తామండి? రైట్ శ్రీకాంత్ గారు, ఇదే విషయంపై మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఇదే విషయంపై పోలీసులకు కంప్లైంట్ చేశారా? వాళ్ళు ఏమైనా స్పందించారా? పోలీసులకు కంప్లైంట్ చేసేంత సమయం ఎక్కడ ఇచ్చారండి? మేము వెళ్ళింది 8-10 మందిని 2 రూమ్లు అడిగినాం, మా మీద దాడి చేసిర్రు. అప్పటికే 300-400 మంది అక్కడ జమ అయిపోయి మా మీద దాడి చేయడానికి సమాయత్తమవుతా ఉన్న సందర్భంలో పోలీసులు వచ్చి చెదరగొట్టారు. మమ్మల్ని కూడా అక్కడ నుంచి చెదరగొడతా ఉంటే మేము పక్కకు వచ్చేసినాం. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళే వీళ్ళే మా మీద లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పోలీస్ యంత్రాంగం అంతా కూడా వారి చెప్పు చేతుల్లోనే ఉంది. మీరు మొన్ననే చూసారు, సిపి గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు ఫయానా, మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు, ఒక ప్రజాప్రతినిధి కరీంనగర్ ఎంపీ వారిపైన ఏ విధంగా దురుసుగా ప్రవర్తించారో చూశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గారి ఇంట్లో ఏ విధంగా సోదాలు నిర్వహించి ఏ విధంగా లాఠీ చార్జ్ చేసిరో చూశారు. మాకు న్యాయం జరుగుతున్నటువంటిది నమ్మకం మాకు లేదు. ఇప్పుడు ఎవరైతే మా ప్రతినిధులు ఉన్నారో, భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు ఉన్నారో, వారు కేంద్రం నుంచి పంపించినటువంటి ఎన్నికల అధికారికి, పోలీస్ అబ్జర్వర్ కి కంప్లైంట్ చేస్తున్నారు. దీనిపైన లోకల్ పోలీస్ మీద మాకు విశ్వాసం లేదు. రైట్ శ్రీకాంత్ గారు, మీరే 100 మంది బీజేపీ కార్యకర్తలతో గూండాల్లా ప్రవర్తించారనేది ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వాదన, ఏమంటారు? మీరు ఒక్కసారి గమనించండి సంగప్ప గారు, వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎంపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, క్రాంతి కిరణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వీరేశం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకరు 10-15 మంది అన్నారు, ఒకరు 100 మంది అన్నారు, ఒక రూమ్ల కోసం వచ్చిరన్నారు, ఒక రూమ్ తొంగి చూసిరన్నారు. పొంతన లేని సమాధానాలు, పొంతన లేని విషయాలు చెప్తున్నది వారు. నేను ఒకటే క్లియర్ గా చెప్తున్నా, మీరు వీడియోలను గమనించండి, అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను గమనించండి. మేము గనక వాళ్ళ మీదకి దురుసుగా పోయినట్టుంటే, వాళ్ళ మీదకి మేము దాడికి పోయినట్టుంటే నేను ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నాను. ఈరోజు రూమ్ల నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు ఒక గూండాలాగా ప్రవర్తిస్తూ వచ్చి నా చేయి పట్టుకొని గుంజి, రారా సూదురా లోపల ఏమో చెక్ చేస్తానికి వచ్చిన కదా అని చెప్పి నా చేయి పట్టుకొని గుంజినప్పుడే మా కార్యకర్తలు ప్రతిఘటించారు. కానీ అంతవరకు ఎవరు కూడా సంయమనం కోల్పోలే. ఒక జిల్లా అధ్యక్షునిగా నేను పోయి ఏం జరుగుతుంది చూడడానికి ఈ ప్రజాస్వామ్యంలో నేను సిద్దిపేటలో కౌన్సిలర్, ఆ ఏరియాకి కౌన్సిలర్, ఏదైతే స్వర్ణ ప్యాలెస్ ఉన్నటువంటి ఏరియా ఉందో ఆ ఏరియాకి నేను ఒక కౌన్సిలర్ని, ఆ భారతీయ జనతా పార్టీకి జిల్లా అధ్యక్షుడిని. అక్కడ జరుగుతుంది ఈ విధమైనటువంటిది అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళడంలో తప్పేముంది? వెళ్ళిన సందర్భంలో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సోదాలు చేయలేదు కదా. నేను రూమ్లు ఇమ్మని చెప్పేసి అడిగిన, రూమ్లని లేవు అనేటువంటి తెప్పించిన తర్వాత అందులో డబ్బులు పంచుతున్నటువంటిది 100% నిజమైనటువంటి విషయం. అది ఆ విషయంలో వాళ్ళు ఈ ప్రతిఘటన దాడికి ఎందుకు దిగారు అంటే డబ్బులు దొరుకుతాయన్నటువంటి ఉద్దేశంతో మా మీద దాడి కుసిగొల్పి దాడిని, ఒక కృత్రిమమైనటువంటి దాడిని క్రియేట్ చేసి ఈరోజు మేమే దాడి చేసినట్టుగా క్రియేట్ చేస్తా ఉన్నారు. రైట్ శ్రీకాంత్ గారు, హైదరాబాద్లో మరోసారి భారీ వరదలు ముంపు పరిస్థితులు తలెత్తకుండా నాలాల అభివృద్ధికి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అందుకోసం జీహెచ్ఎంసీలో ప్రత్యేక విభాగం చేయాలన్నారు. నాలాలు, వాటర్ డ్రైన్లను అభివృద్ధిపై ఈ విభాగం స్టడీ చేస్తోంది. అలాగే నాలాల విస్తరణ, ఆక్రమణల తొలగింపు, ఫీడర్ నాలాల అభివృద్ధి లాంటి కార్యక్రమాల్ని కూడా
ఎస్ఎన్డిపి చేపడుతుంది. ఈ విభాగంలో మున్సిపల్, పబ్లిక్ హెల్త్, సాగునీటి శాఖ సీనియర్ ఇంజనీర్లు భాగస్వాములుగా ఉంటారు. మొన్నటిదాకా హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈగా పనిచేసిన వసంతకు ఎస్ఎన్డిపి బాధ్యతలు అప్పగించనున్నారు. ఎస్ఎన్డిపి ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఉన్నతాధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలిచ్చారు. హైదరాబాద్లో వరద బాధితుల బాధలు తీరడం లేదు. ప్రభుత్వం ఇస్తామన్న 10,000 సాయం కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు జనం. కొన్ని చోట్ల అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు బాధితులకు కాకుండా అధికార పార్టీ నేతలే ఆర్థిక సాయం నొక్కేస్తున్నారని ఆందోళనకు దిగుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాలు, వరద బాధితులకు ప్రభుత్వం ఇస్తామన్న సాయం కోసం నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి నియోజకవర్గంలోని పలు బస్తీ వాసులు ఆందోళనకు దిగారు. వరద సాయం అందలేదని నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు ఇంటి ముట్టడికి యత్నించారు. బాలానగర్ కార్పొరేటర్ నరేందర్ ఆచార్యను బస్తీ వాసులు నిలదీశారు. మూసాపేట్ మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అర్హులైన వారికి ఇవ్వకుండా అధికార పార్టీ కార్యకర్తలే తీసుకుంటున్నారని ఆరోపించారు. పటాన్చెరులో వరద సాయం కోసం జరిగిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. స్థానికులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. వరద సాయం ఇవ్వాలంటూ పటాన్చెరులో ఆందోళనకు దిగారు. బీజేవైఎం నాయకులు బాధితులకు మద్దతు పలికారు. అయితే బీజేవైఎం నేత ఆశీష్ ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించడంతో మహిళలు అడ్డుకున్నారు. ఈ టైంలో జరిగిన తొక్కిసలాటలో కొందరు మహిళలకు గాయాలయ్యాయి. వరద బాధితుల సాయం పేరుతో టీఆర్ఎస్ నేతలు దోపిడీ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అర్హులందరికీ వరద సాయం అందించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. కూకట్పల్లి వై జంక్షన్ నుంచి జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. జోనల్ ఆఫీస్ ముందు బైఠాయించారు. వరద సాయం పేరుతో టీఆర్ఎస్ నాయకుల జేబులు నింపుతున్నారని మండిపడ్డారు లీడర్లు. గ్రేటర్ హైదరాబాద్ లో మొన్న అకాల వర్షాలకి 300 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 300 కోట్ల రూపాయలు పంచామని చెప్తున్నారు. 150 కోట్ల రూపాయలు పక్కదారి పట్టినాయి. అత్యంత దరిద్రం అనుభవిస్తారు ఇందిరానగర్ వాసులు, రాజీవ్ గాంధీ నగరులు. నా చిన్నప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇందిరానగర్, రాజీవ్ గాంధీ నగర్ లో అదే గుడిసెల్లో బతుకుతున్నారు, అదే గుడిసెలో ఉంటారు. ఇందిరానగర్ కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం, ఒక కాలనీ కాదు. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు పేద వర్గాలకు చెందిన డబ్బులని ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో పేదలకు ఇవ్వమంటే స్థానిక ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు దోచుకుంటారు అమౌంట్. రాజేంద్ర నగర్ జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసును ముట్టడించారు వరద బాధితులు. వర్షాలతో సర్వం కోల్పోయినా పట్టించుకోలేదని మండిపడ్డారు. అధికారులు స్పందించకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు బాధితులు. నా బుద్ధిలో ఎవరికి ఇవ్వలేదు, భగవతి గుడిలో ఎవరికి ఇవ్వలేదు, టీచర్స్ కాలనీలో ఎవరికి ఇవ్వలేదు, మున్సిపల్ కొంతమంది తక్కువ, వాళ్ళకు కూడా కొంతమందికి ఇవ్వలేదు. చాలా బాధలో ఇంటి ఓనర్స్ కి ఇస్తున్నారు, కిరాయాలకు ఇస్తలేరు. మరి మేము ఎట్లా బతకాలి? ఇంటి ఓనర్స్ కి ఎవరైనా ఇస్తారా? కిరాయి వాళ్ళకి ఇస్తారా? వరద సాయంలో భారీ దోపిడీ జరిగిందని ఆరోపించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. వరద బాధితులను కూడా వదలకుండా సాయాన్ని దోచుకున్నారని విమర్శించారు. ఒక్కో కార్పొరేటర్ 10 లక్షల వరకు దండుకున్నారని చెప్పారు దాసోజు. వరద సాయం పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల పిటిషన్ వేశారు శ్రవణ్. దాదాపు 550 కోట్లు రిలీజ్ చేసినాము అని చెప్పని సీఎంఆర్ఎఫ్ ద్వారా రిలీజ్ చేసినామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది దొంగ లెక్కలు చెప్తా ఉన్నారు. చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగా 389 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ ఖర్చు పెట్టి మేము ఇచ్చేసినాం, పనిచేసినాం అని చెప్పని మాట్లాడుతున్నారు. క్షేత్రస్థాయిలో 100 కోట్లు కూడా ఇంతవరకు ముట్టలేదు. 10,000 రూపాయలు ఇచ్చినట్టే ఇచ్చినారు.
మళ్ళీ దాంట్లోకి వెళ్ళి కమిషన్ టీఆర్ఎస్ కమిషన్ ఏజెంట్లు వచ్చి అందులోకెళ్ళి 5,000, 2,000, 3,000 ఇట్లా కమిషన్ కొట్టేసినట్టుగా పరిస్థితి. జీడిమెట్లలో ఆందోళనకు దిగారు స్థానికులు. 20 రోజులుగా ఫాక్స్ సాగర్ చెరువు అలుగునీరు తమ కాలనీలోకి వస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు సుభాష్ నగర్, గంపల బస్తీ వాసులు. స్థానిక మహిళలు చెరువు అలుగును మూసివేయడానికి ప్రయత్నించారు. పోలీసులు, స్థానికులు మహిళలను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నగరంలో మార్కెట్లు దారుణంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి కుళ్ళిన కూరగాయల కుప్పలే కనిపిస్తున్నాయి. సువాసన వెదజల్లాల్సిన పూల మార్కెట్లు కంపు కొడుతున్నాయి. కుప్పల మధ్యలోనే జనం కూరగాయలు కొనాల్సి వస్తోంది. దీంతో మార్కెట్కి వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. మార్కెట్ల క్లీనింగ్పై అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఇది ఎర్రగడ్డ రైతు బజార్. ఇక్కడ వ్యాపారుల కంటే రైతుల అమ్మకాలే ఎక్కువ. తాజా కూరగాయలతో పాటు రేట్లు కూడా జనానికి అందుబాటులో ఉంటాయి. దీంతో రైతు బజార్ ఎప్పుడూ జనంతో రద్దీగా ఉంటుంది. కానీ మార్కెట్లో శుభ్రత కరువైంది. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి కంపు కొడుతోంది. కుళ్ళిన కూరగాయలు, ఆకుకూరల కుప్పల మధ్య వెజిటబుల్స్ కొంటున్నారు జనం. కరోనా నిబంధనలు కూడా పాటించడం లేదు. ఇది గుడిమల్కాపూర్ పూల మార్కెట్. గతంలో మార్కెట్లోకి అడుగు పెడితే పూల వాసనతో గుబాళించేది. ప్రస్తుతం జనం ముక్కు మూసుకుని లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మార్కెట్లో ఎక్కడ చూసినా కుళ్లిపోయిన పువ్వులు, డెకరేషన్ కి వాడే ఆకులే కనిపిస్తున్నాయి. పాడైన వాటిని ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో ఇలా గుట్టలుగా పేర్కొన్నాయి. దీంతో మార్కెట్ కి వచ్చే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లోనూ దుర్వాసన వస్తోంది. మార్కెట్లో అడుగడుగునా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి. మార్కెట్ క్లీనింగ్ పై అధికారులు దృష్టి పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు జనం. ఎప్పుడు చూసినా ఇలా చెత్త కుప్పలతోనే కనిపిస్తున్నాయని చెబుతున్నారు. దుర్వాసన తట్టుకోలేకపోతున్నామని అంటున్నారు. శుభ్రత పాటించకపోతే కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అదైతే అట్లే ఉంటుంది. ఆ చెత్త ఓసారి వస్తుంది, ఓసారి తీసేస్తారు. ఇప్పుడు అలాగే మరి తీయలేదు. మళ్ళీ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. మరి నీట్గా ఉండాలంటే చేస్తారు. ఓసారి నైట్ వచ్చి చేస్తారు. అది వాళ్ళు ఇట్లా ఉన్నది ఉన్నారంటే చూస్తే ఎవరికైనా గలీజ్ అనిపిస్తుంది. గతంలో మార్కెట్ క్లీన్ గానే ఉండేదని చెబుతున్నారు రైతు బజార్ అధికారులు. కాంట్రాక్టర్లు మార్కెట్ క్లీనింగ్ మాత్రమే చేస్తారని, చెత్తని జీహెచ్ఎంసీ తొలగించాలని, అందుకే ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు. మేడం ఏ రోజు ఆ రోజు క్లీనింగ్ చేసేస్తున్నారు మేడం. వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకురావడము, వాళ్ళు లారీలో పంపించడం కొద్దిగా లేట్ అవుతుంది. సో క్లీనింగ్ మాత్రం ఎవ్రీడే క్లీన్ అవుతుంది మేడం. అది దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ సిటీలో రైతు బజార్లకు వెళ్లాలంటేనే భయమేస్తుందంటున్నారు జనం. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామక విధానం సరిగ్గా లేదంటూ హెచ్ఆర్సీని కలిశారు 2015 కానిస్టేబుల్ అభ్యర్థులు. 2015 నుంచి ప్రభుత్వ విధానం పారదర్శకంగా లేక అభ్యర్థుల జీవితాలు సమస్యల్లో పడ్డాయన్నారు. కోర్టులో సత్వర న్యాయం జరగడం లేదన్నారు. ఏళ్ల తరబడి న్యాయ పోరాటం చేసినా ఫలితం లేకపోవడంతో కారుణ్య మరణాలకి అనుమతి ఇవ్వాలని హెచ్ఆర్సీని కోరారు. కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హెచ్ఆర్సీని ఆశ్రయించారు 2015 కానిస్టేబుల్ అభ్యర్థులు. 2015 నోటిఫికేషన్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అవకతవకలతో నష్టపోయామని హెచ్ఆర్సీలో పిటిషన్ ఫైల్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో గత 3.5 ఏళ్లుగా తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నట్టు చెప్పారు. పిటిషన్ను పరిశీలించిన కమిషన్ సంబంధిత అధికారులను వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. తప్పు పోలీసు నియామక మండలిది, రాష్ట్ర ప్రభుత్వాన్ని. వాళ్ళు చేసిన తప్పుకు వీళ్లు బలైపోయారు. మేము ఆధారాలతో సహా అక్కడ ఉన్నటువంటి పోలీసు నియామక మండలి చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది. ఛాలెంజ్ చేసుకోమన్నారు. పూర్ణచంద్రరావు గారికి ఇవ్వడం జరిగింది. ఇస్తే ఆయన ఛాలెంజ్ చేసుకొని ఓసీలకు 5,000, బీసీలకు 3,000, ఎస్సీ ఎస్టీలకు 2,000 రూపాయల చొప్పున ఛాలెంజ్ చేసుకోమంటే 150 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది, 150 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్లే తేల్చారు. ఆ 150 మందికి కూడా ఇవ్వకుండా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి అసలు దరఖాస్తు ఛాలెంజ్ చేయని వాళ్ళకు కూడా తప్పు తెలుసుకొని, అంటే వాళ్ళు చేసిన తప్పు దొర్లి అని చెప్పేసి, నిజమే అని చెప్పేసి, మేము ఆరోపణ కాదు వీళ్ళు చేసిన నిజమే అని చెప్పి భయపడి వాళ్ళంటే ఏదో విధంగా అంటే కొద్దిమంది అయినా సంతృప్తి పరచాలని కొద్దిమందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ వీళ్ళు ఈ దుస్థితికి వచ్చిందంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం, పోలీసు నియామక మండలి వైఫల్యం. సెలక్షన్స్ లో తాము అన్ని అర్హతలు సాధించినా టీఎస్ఎల్పీఆర్బీ చేసిన తప్పిదాలతో డిస్క్వాలిఫై చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
హై జంప్తో పాటు కొన్ని ఈవెంట్స్లో జరిగిన అవకతవకలతో దాదాపు 108 మంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పిటిషన్లో తెలిపారు. హైకోర్టులో 24 పిటిషన్స్ ఫైల్ చేశామని హెచ్ఆర్సీకి వివరించారు. రిక్రూట్మెంట్లో కొన్ని తప్పులు, రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు తప్పు చేశారో తెలియదు, ఎవరు తప్పు చేశారో తెలియదు, కానీ మేము నష్టపోయినాం. హై జంప్లో కొన్ని మార్కుల వల్ల నష్టపోవడం, సైబరాబాద్ రంగారెడ్డి సపరేట్ యూనిట్గా చూపించి ఒకే కట్ ఆఫ్ ఇవ్వడం, హై జంప్లో మిస్టేక్స్, ఎన్సీసీలో మిస్టేక్స్, ఇలా చాలా మిస్టేక్స్ జరిగినాయి. అలా ఒక 24 కేసులు అనేవి ఒక బంచ్ చేసి హైకోర్టులో పెట్టినారు. కోర్టుకు వెళ్ళి దాదాపు 3.5 సంవత్సరాలు సార్, దాదాపు 4 సంవత్సరాలు అనుకోండి. 4 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అది కేసు అవ్వట్లేదు. కాలయాపన చాలా టైం వేస్ట్ అయింది. కాబట్టి మాకు సామూహిక మరణాల కన్నా అవకాశం ఇవ్వండి అని మేము హెచ్ఆర్సీని ఆశ్రయించడం జరిగింది సార్. అయితే రిజల్ట్స్లో కూడా నాకు లోకాలిటీ హైదరాబాద్ అని క్లియర్గా ఫామ్లో ఇచ్చారు. నాకు సెలెక్షన్ అయ్యే టైంలో నన్ను రిజెక్ట్ చేశారు. ఎందుకనేసి నేను డీజీపీ ఆఫీస్ దగ్గర పోతే వాళ్ళు నాకు అంటున్నారు నీది రంగారెడ్డి కాదు సార్, నాది హైదరాబాద్. ఈ లాస్ట్ మూమెంట్లో నా లోకాలిటీ రంగారెడ్డి అని పెట్టారు. స్టడీ సర్టిఫికేట్స్ అన్ని చూపిస్తే హైదరాబాద్కే వస్తుంది. వెళ్ళి 3 years 8 months అవుతుంది. ఎక్కడ కోర్టులో కూడా ఈ విషయం తేలట్లేదు. అందుకనే హెచ్ఆర్సీకి వచ్చి మాకు న్యాయం అన్నా చేయండి, లేదంటే సామూహిక మరణాలన్నా ఇచ్చేసేయండి. మా నుంచి అవ్వట్లేదు ఇంకా ఇన్ని ఇయర్స్ నుంచి తిరిగి 2018 బ్యాచ్ నోటిఫికేషన్తో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారని తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు అన్ని అర్హతలు సాధించినా తాము ఉద్యోగం లేక మానసికంగా కుంగిపోతున్నామని తెలిపారు. కాలయాపన చేయడంతో ఏజ్ లిమిట్తో అనర్హులమవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు 36 లక్షల ఆర్థిక సాయం అందించింది మహబూబ్నగర్కు చెందిన సబీల్ ట్రస్ట్. పాతబస్తీలోని ఉప్పుగూడ, శివాజీనగర్, అల్ జుబైల్ కాలనీ, అలీనగర్, బాబానగర్, రాయల్ కాలనీలో అర్హుల వివరాలు సేకరించి మొత్తం 600 కుటుంబాలకు ఒక్కొక్కరికి 6,000 రూపాయల విలువైన కిట్ అందించారు. 3వ విడతలో భాగంగా 12 లక్షల రిలీఫ్ కిట్లు 200 మంది వరద బాధితులకు అందించారు సబీల్ ట్రస్ట్ నిర్వాహకులు. ఒక్కొక్కరికి 4,500 నిత్యావసర సరుకుల కిట్తో పాటు 1,500 నగదును ట్రస్ట్ ఫౌండర్ అండ్ సెక్రటరీ మౌలానా మొహమ్మద్ నాయిం కౌసర్ అందజేశారు. हम लोग तीसरे मरहले में 200 पैकेज लेकर फिर हाजिर हुए हैं हैदराबाद. वही 6,000 रुपये का एक पैकेज है. 12 लाख रुपए के खर्चे से 200 पैकेज बने थे. ये 200 घरानों में तकसीम के लिए हम लोग हाजिर हुए हैं. राशन का सामान, बिस्तर वगैरह और स्टील का सामान, साथ में हर घराने के लिए 1,500 रुपये नकद इंशाल्लाह इनको पेश करेंगे इंशाल्लाह. सामान अगर मुकम्मल यानी राशन और जो बिस्तर का सामान और स्टील सामान अगर मिलाकर बोला जाए तो 50 से ज़ायद तकरीबन 50 ఐటమ్ होते हैं इसमें. దాదాపు ఇప్పటి వరకు 3 సార్లు ఇక్కడ ప్రతిసారి వచ్చినప్పుడు 12 లక్షల రూపాయల సరుకు ఇక్కడ ఉన్న ప్రజలకు, కానీ వరద బాధితులకు వరద ఎక్కువగా వచ్చి ఇక్కడ మొత్తం కొట్టుకోపోవడం వలన వాళ్ళకి ఏమీ తోచని పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళకు ఒకరొకరికి 6,000 సామాను, దాదాపు ఒక్కొక్క ఇంటికి 6,000 సామాను ఇవ్వడం జరిగింది. దాంట్లో నగదు గిట్లా 1,500 రూపాయలు నగదు గిట్లా ఉంది. మొయినాబాద్లోని సుజాత స్కూల్లో జ్వాలా గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. చైనాలో లాగా భారత్లోనూ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జ్వాలా అకాడమీ రన్ చేసేందుకు స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ తెలంగాణ నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్లేయర్లను తీర్చిదిద్దేందుకు గుత్తా జ్వాలా అకాడమీ స్థాపించడం గర్వంగా ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. గ్రామీణ ప్రాంతాల్లో 100కి పైగా స్టేడియాలు నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ నుంచి మరింత మంది ఒలింపియన్లను తయారు చేయడమే లక్ష్యమన్నారు గుత్తా జ్వాలా. Kind of a dream come true. I still wanted to do a lot, but I think we'll keep upgrading, okay? I'm very happy to see all the children here. I hope that they utilize this facility to the fullest, and we have many more champions. నా వంతు నేను కూడా కృషి చేస్తానని చెప్పి గుత్తా జ్వాల గారు గ్రామీణ క్రీడాకారులను ఎంపిక చేసి మరి ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నేను ఉన్నత శిఖరాలకు వాళ్ళని పంపిస్తా అని చెప్పి వారు చెప్పినందుకు, దాంతోపాటుగా సీఎం కప్ అనేది ఎవరి ఇయర్ ఒక సీఎం కప్ని ఏర్పాటు చేసి దానికి గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులతో నా ఛాంపియన్షిప్ను నేను చేయిస్తా అని చెప్పి వారు చెప్పడం, మరి తెలంగాణ ప్రాంతానికి ఎవరు మంచి పేరు తెచ్చినా, తెలంగాణ ప్రాంతంలో ఎవరి రాష్ట్రానికి మంచి పేరు చేయడానికి ప్రయత్నం చేసినా
నా వంతు సహాయ సహకారం ఉంటుంది అని చెప్పని. Secondly, I think what's even more important is creating facilities which are world class in nature, these centers of excellence, which can actually serve as breeding grounds for young children to come train under, competent coaches, competent, training staff, and actually be able to face the world. I think we have these two things now falling in place beautifully with Gutta Jwala Center of Excellence opening right here in Hyderabad. But I do believe there is scope to do more. In fact, I think Jwala needs some support from government as well. I promise you, we will make it happen. You had asked me in the past, myself and Sports Minister Garu, we will definitely support you. And I do believe that this will eventually become a factory of champions. You will create more and more champions who will possibly go on to win World Badminton Championship, All England, and the prestigious marquee events wherever they are held across the country. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 News.